హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసేసి మనము రెజ్యూమ్ క్రియేషన్ చూద్దాం. చాలామంది అడుగుతున్నారు కదా అక్క రెజ్యూమ్ క్రియేషన్ అనేసి. ఓకే, హౌ కెన్ వి క్రియేట్ రెజ్యూమ్? నేను రెజ్యూమ్ క్రియేషన్ కన్నా కొన్ని విషయాలు చెప్తాను. నౌకరీలో రెజ్యూమ్ ఒకటే పెడితే సరిపోదు. మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా యూస్ చేసుకోవాలి రెజ్యూమ్ పెట్టేటప్పుడు. సపోజ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని ఉంటుంది కదా, అది 0 పెట్టాలి. నోటీస్ పీరియడ్ ఇమీడియట్లీ అని పెట్టాలి. ఫ్రెషర్ అయితే మీ హెడ్లైన్ చూడంగానే వాళ్ళకి మీ స్కిల్స్ ఏంటో తెలియాలన్నమాట. హెడ్లైన్లో ఏదేదో పెడతారు కానీ నేమ్ అవి కాదు, మీ స్కిల్స్ పెట్టాలి. ఓకేనా? ఇంటర్న్షిప్ ఏం చేశారో పెట్టాలి, మీ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఏం క్రియేట్ చేశారో పెట్టాలి. ఇలాంటి పెడితే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవి యూస్ చేసుకుంటే 100% పెట్టాలి మీ రెజ్యూమ్ని. అలా పెడితే మీకు కాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. రెజ్యూమ్ ఈజ్ అన్ 80%, 20% ఇది కూడా యూస్ చేసుకోవాలి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ ద క్రియేషన్ ఆఫ్ రెజ్యూమ్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది ఫ్లో సివి అనమాట. ఫ్లో సివిలోకి వెళ్ళేసి టెంప్లెట్స్ చూసుకోండి. ఇక్కడ చూస్తే మీరు, నేనైతే ఈ రెజ్యూమ్ ఈ టెంప్లెట్ యూస్ చేశాను ఇంతకుముందు, అదే టెంప్లెటే చూపిస్తున్నాను. కానీ మీరు ఈ టెంప్లెట్స్ అన్నీ చూసుకోండి. ఇలాంటి టెంప్లెట్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఇలాంటివి అయితే అసలు చూడను కూడా చూడరు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్. ఓకే, 1 minute. ఇలా ఉన్నా పర్లేదు కానీ అలా మాత్రం అస్సలు క్రియేట్ చేసుకోవద్దు. క్లాసిక్గా ఉండాలి మీ రెజ్యూమ్ ఎప్పుడు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. అండ్ ఇది కూడా బాగానే ఉంది. ఇలాంటి క్లాసిక్ రెజ్యూమ్స్ క్రియేట్ చేసుకోండి. తర్వాత లేఅవుట్ డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డబల్ చేంజ్ చేయకుండా లేఅవుట్ డిజైన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నా రెజ్యూమ్ టెంప్లెట్ దగ్గరికి వెళ్ళిపోదాం. 1 minute. ఇక్కడ ఓకే, చూడండి. ఈ రెజ్యూమ్లో ఫస్ట్ వచ్చేసి మీ నేమ్ ఇవ్వాలి. మీ నేమ్ ఇచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెషర్గా నేమ్ ఇస్తారు. ఓకే. అండ్ అదేంటి, ప్రోడక్ట్ మేనేజర్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏ రోల్ అవ్వాలనుకుంటున్నారు, ఫుల్ స్టాక్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏ రోల్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా? మీ నేమ్ ఇచ్చేటప్పుడు, మెన్షన్ చేసేటప్పుడు మీ రోల్ అన్నీ కరెక్ట్గా మెన్షన్ చేయండి. తర్వాత లొకేషన్ ఇచ్చారు కానీ అసలు అవసరం లేదు, ఆప్షనల్, ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్ ఐడి పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, మీ లింక్డ్ఇన్ పెట్టండి. ఓకేనా? మీ గిట్హబ్ పెట్టండి. ఈ 4 ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే, ఈ 4 మెన్షన్ చేయడం వల్ల యు ఆర్ ద ప్రోగ్రామర్ అని వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా కాంపిటీషన్లో అలాంటివి ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్. మన రెజ్యూమ్లోకి వెళ్ళిపోదాం. ఒక నిమిషం. దిస్ ఈజ్ మై రెజ్యూమ్. ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం. మన ప్రొఫైల్లో ఎలా ఉండాలంటే, మన ప్రొఫైల్ చూడంగానే చిన్నగా కనిపించాలి. ఏదో ఇంత సమ్మరీ రాసేస్తారు, అసలు అంత సమ్మరీ అవసరం లేదు. మన ప్రొఫైల్ క్రియేట్ చేయంగానే మనం ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ ఫ్రెషర్ అయితే నీకు ఏ స్కిల్స్ వచ్చు, ఎందులో ప్రాక్టీస్ చేసావు, ఐ మీన్ హ్యాకర్ ర్యాంకా, హ్యాకర్ ఎడతా, లీడ్ కోడా, లేకపోతే నార్మల్గా విజువల్ స్టూడియో కమ్యూనిటీనా, ఎందులో ప్రాక్టీస్ చేసావు, ఎందులో ప్రాజెక్ట్ క్రియేట్ చేసావు, ఇవన్నీ ఒక 3-4 లైన్స్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత మీ స్కిల్స్ ఏంటివో కూడా మెన్షన్ చేయాలి. అది మీ ప్రొఫైల్. ఏ స్కిల్డ్ వెబ్ డెవలపర్, ఏ స్కిల్డ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అనేసి మీరు మెన్షన్ చేయాలి. ఇది మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్కి కూడా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏందక్క మాకేం ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నారా? మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తారు. ఓకేనా? ఇంటర్న్షిప్ ఈజ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ని మీరు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్గా పెట్టాలి. నేమ్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ కంపెనీ. అండ్ ఇక్కడ నేను ఏం పెట్టలేదు, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ కాగ్నిజెంట్ అని పెట్టా. మీరేం చేస్తారంటే, నేమ్ ఆఫ్ ది కంపెనీ, ప్రాజెక్ట్ నేమ్, ఇంటర్న్షిప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్, మీరు ఏం చేశారనేసి డిస్క్రిప్షన్ మెన్షన్ చేయండి. ఓకేనా? విత్ స్కిల్స్. అక్కడ కింద ఏం చెప్తారంటే, స్కిల్స్ ఐ యూజ్డ్, నేను ఏ స్కిల్స్ యూజ్ చేశానని అది బోల్డ్ టెక్స్ట్లో మీరు ఏ స్కిల్స్ యూజ్ చేశారో అవన్నీ మెన్షన్ చేయండి. సపోజ్ మీరే కానీ టెక్నికల్ యూజ్ చేసింటే, టెక్నికల్లో యాంగులర్ కానీ లేదా రియాక్ట్ కానీ ఇలా యూజ్ చేసింటే అదే మెన్షన్ చేయండి. ఓకేనా?
నెక్స్ట్ వచ్చేసేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ పెట్టండి, టెక్నికల్ స్కిల్స్ పెట్టండి. టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే మీరు ఏ స్కిల్స్ యూజ్ చేశారు, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ సపరేట్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ సపరేట్, డేటాబేస్ సపరేట్, రిపోజిటరీ సపరేట్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ సపరేట్, ఫ్రేమ్వర్క్ సపరేట్, టూల్స్ సపరేట్, ఇలా ప్రతి ఒక్కటి సపరేట్గా మెన్షన్ చేయడం వల్ల దే నో, ఒక హెచ్ఆర్కి కానీ ఒక టెక్నికల్ రిక్రూటర్కి కానీ మీ గురించి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా, మీకు ఈ స్కిల్స్లో నాలెడ్జ్ ఉంది, మీకు ఈ స్కిల్స్లో డేటాబేస్ నాలెడ్జ్ ఉంది, మీకు ఈ స్కిల్స్లో రిపోజిటరీ నాలెడ్జ్ ఉంది, మీకు ఈ స్కిల్స్లో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఉంది, ఈ స్కిల్స్లో ఫ్రేమ్వర్క్స్ తెలుసు, ఈ స్కిల్స్లో టూల్స్ తెలుసు అనేసి ఈజీగా వాళ్ళకి కనిపిస్తుంది. ఓకేనా, బోల్డ్ చేయండి మీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, స్టైలింగ్ ఫ్రేమ్వర్క్స్ ఇవి బోల్డ్ చేసి ఆడ HTML, CSS, బూట్ స్ట్రాప్, టైల్విన్, జావాస్క్రిప్ట్ ఇవి నార్మల్గా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే ఏదో అందరూ ఎడ్యుకేషన్ అనగానే అన్నీ ఇచ్చేస్తారు, ఏ 10th నుంచి చేసినది మొత్తం ఇచ్చేస్తారు. అసలు అలా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఎడ్యుకేషన్ మనం జస్ట్ మన హయ్యర్ ఎడ్యుకేషన్ పెడితే చాలు. ఓకేనా, ఒక ఫ్రెషర్ పర్సంటేజ్ మెన్షన్ చేయండి, ఎందుకంటే ప్రాజెక్ట్స్ సెల్ఫ్ కాబట్టి మీరు పర్సంటేజ్ మెన్షన్ చేసుకోండి. స్కిల్స్, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి, టీమ్ ప్లేయర్, గుడ్ కమ్యూనికేషన్, టీమ్ మేనేజ్మెంట్ అండ్ టైం మేనేజ్మెంట్, క్విక్ లెర్నర్, కాంట్రిబ్యూటర్, కొలాబరేటర్, ఎంటర్ప్రీనర్, ఇది ఏ స్కిల్స్ అయినా సరే మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసేటప్పుడు పైన మెన్షన్ చేసి కింద చిన్న లైన్ ఇవ్వండి, కొలాబరేటెడ్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇన్ ఇంటర్న్షిప్లో నేను ఇలా ప్రొవైడ్ చేశాను నా టీమ్కి, నా ఎఫర్ట్స్, ఇలా మీ స్కిల్స్ గురించి చెప్పాలి. ఐ నీడ్ టు కమ్యూనికేట్ విత్ మార్కెటింగ్ టీమ్ టు గ్యాదర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ మై ఇంటర్న్షిప్ అనేసి మెన్షన్ చేయాలి. ఇది మీ ఎక్స్పీరియన్సే కదా, ఎందుకు పోగొట్టుకోవాలి మీ ఎక్స్పీరియన్స్ని, ఇలా యూజ్ చేసుకోండి. మీ స్కిల్స్లో కూడా పెట్టండి, టెక్నికల్ స్కిల్స్లోనే కాదు, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్లోనే కాదు, స్కిల్స్లో కూడా మెన్షన్ చేయండి, అప్పుడు గ్రేట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ప్రాజెక్ట్స్ దగ్గరికి వచ్చేసరికి మీ స్కిల్స్ ఎలా ఉండాలంటే ఏ ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ నేమ్, ఎంతవరకు చేశారు, ఒకవేళ మీకు ఆ టైం ఉండకపోతే పెట్టకండి. డిస్క్రిప్షన్ ఎలా ఉండాలంటే దానివల్ల ఏం ఎన్హాన్స్ చేశారు, మైల్ స్టోన్స్ ఏం క్రియేట్ చేశారు, న్యూ ఫ్యూచర్స్ ఏం క్రియేట్ చేశారు, ఏ స్కిల్స్ యూజ్ చేశారు అనేసి, స్కిల్స్ ఐ యూజ్డ్, డిస్క్రిప్షన్ అయిపోయినాక స్కిల్స్ ఐ యూజ్డ్ అనేసి ఏ స్కిల్స్ యూజ్ చేశారో ఆ స్కిల్స్ మీరు మెన్షన్ చేయాలి. ఓకేనా, ఆ స్కిల్స్ మెన్షన్ చేయడం వల్ల ఈజీగా ఒక పర్సన్కి కనిపిస్తుంది అనమాట ప్రాజెక్ట్స్ స్కిల్స్ ఏం పెట్టారు అనేసి. అలా మీరు మెన్షన్ చేయాలి. మీరు ఎన్ని సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేసింటే అన్నీ మెన్షన్ చేయండి. సపోజ్ మీరు 2 చేశారా, 2 పెట్టండి, 1 చేస్తే 1 పెట్టండి, 3 చేస్తే 3 పెట్టండి. మీ 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 రెజ్యూమ్ ఒకటే పేజ్లో కనిపించాలి, సింగిల్ పేజ్లో కనిపించాలి ఫ్రెషర్కి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ పేజ్లో కనిపించడం వల్ల ఒక హెచ్ఆర్కి మీ స్కిల్స్ ఈజీగా కనిపిస్తాయి, ఈజీగా హైలైట్ అవుతాయి. హైలైట్ అయ్యేలా ఉండాలి అంటే ఒక్కటే పేజ్లో ఉండాలి. ఓకేనా, ఇలా మీ ప్రాజెక్ట్స్ గురించి, మీ ప్రొఫైల్ గురించి, మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గురించి, టెక్నికల్ స్కిల్స్ గురించి, ఇది అందరూ చెప్పేదే కదా, ఇందులో నువ్వు కొన్ని కొత్తగా చెప్పావు అంతే కదా, ఇంకా ఏం చెప్తావు అంటారు కదా. ఒక ఫ్రెషర్కి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండాలంటే రెజ్యూమ్, ఇంతవరకు ఎవరు చెప్పిండరు ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ థాట్. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు చేశారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వరకు చేశారు, MCA ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు చేశారు. ఏదైనా చిన్న థాట్ వచ్చింటుంది కదా, నేను టెక్నికల్గా ఇలా చేయాలనుకున్నాను అనేసి ఒక థాట్ అయితే మీకు వచ్చి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నేను డీసెలెక్ట్ అయిపోతానేమో అనేసి నేను ఒక థాట్ గురించి ఆయనకు చెప్పాను. ఏమని చెప్పానంటే, when I join in the company, I want to recreate this. ఏంటి అంటే టెక్నాలజీ ఇప్పుడు మొత్తము మ్యానుఫ్యాక్చరింగ్, IT టెక్నాలజీ సైడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వెళ్ళిపోతుంది మన కంపెనీ. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అగ్రికల్చర్ని కూడా టెక్నాలజీ సైడ్ తీసుకొని వచ్చి టెక్నాలజీ టైప్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఈ థాట్ని మన కంపెనీలో కూడా యూస్ చేద్దాం అనుకుంటున్నాను త్రూ యామర్, అంటే ఇట్స్ లైక్ అన్ ఇన్స్టాగ్రామ్. ఓకేనా, అలా నేను MS రీల్స్ త్రూ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. అప్పుడు ఏ HR అయితే, ఏ రిక్రూటర్ అయితే, ఏ టెక్నికల్ రిక్రూటర్ అయితే నిన్ను తీసుకోకుండా ఉంటారు? నువ్వు ఇంత మాట్లాడితే ఏ రిక్రూటర్ తీసుకోకుండా ఉంటారు? అది నేను రెజ్యూమ్లో పెట్టాను అండ్ మళ్ళీ నేను మెన్షన్ చేశాను. ఇలా మెన్షన్ చేయడం వల్ల యు ఆర్ ద అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్సన్.
100 మంది వచ్చింటారా ఇంటర్వ్యూకి, అందులో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఓకేనా, థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్సన్, నువ్వే ఫస్ట్ పర్సన్ అవుతావు. ఓకేనా, ఎప్పుడైనా మన రెజ్యూమ్ రొటీన్గా ఉండకూడదు. ఎప్పుడైనా నువ్వు క్రియేటివ్గా ఏం చేయగలవో అదే చెయ్యి. నువ్వు ఏ థాట్ ఉందో దాన్ని ఇక్కడ పెట్టడం వల్ల నీకు తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇది రెజ్యూమ్ గురించి అండ్ ద థాట్ గురించి. నాకు తెలిసి ఈ రెజ్యూమ్ క్రియేషన్ ఇంతవరకు ఇలాంటి థాట్ మీకు ఎవ్వరు చెప్పిండకపోయిండొచ్చు, ఇలాంటి డిస్కస్ కూడా చేసిండకపోయిండొచ్చు. చాట్‌జీపీటీ యూజ్ చేసి రెజ్యూమ్ చేయొద్దు. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే మొత్తం టైప్ చేయండి. టైప్ చేసేసి ఇప్పుడు ప్రొఫైల్ గురించి మొత్తం టైప్ చేసేస్తారు. గ్రామర్ చెక్స్ ఉంటాయి కదా అక్క, ఎట్లా అంటే అది కాపీ పేస్ట్ చేసి చాట్‌జీపీటీలో పెట్టి రీరైట్ ద వర్షన్ అని పెట్టేసి మళ్ళీ దాన్ని తెచ్చి పేస్ట్ చేయండి. ఎప్పుడైనా చాట్‌జీపీటీ యూజ్ చేస్తే ప్రొఫెషనల్గానే ఉంటుంది, కానీ అది మీదవ్వదు. ఏటీఎస్లో పెడితే అది ఏఐ ఇచ్చిందనే చెప్తుంది. ఓకేనా, హ్యూమన్ రైటబుల్ అని ఉండదు. అది కూడా వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళు అలా కూడా చెక్ చేస్తారు. మీరు హ్యూమన్ రైటబుల్లోనే రాయాలి, ప్రొఫెషనల్గా ఇవ్వమని చాట్‌జీపీటీని అడగాలి, అలా ఉండాలి. ఓకేనా, మీరే టైప్ చేయండి రెజ్యూమ్ని. ఒక్క రెజ్యూమ్ కాదు, 2-3 రెజ్యూమ్లు క్రియేట్ చేసుకోవాలి. ఎలా మరి, జావా వచ్చా, జావా మీద ఒక రెజ్యూమ్, పైథాన్ వచ్చా, పైథాన్ మీద ఒక రెజ్యూమ్, నోట్.js వచ్చా, నోట్.js మీద ఒక రెజ్యూమ్, HTML CSS జావాస్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ మీద ఒక రెజ్యూమ్, బ్యాక్ ఎండ్ మీద ఒక రెజ్యూమ్, ఫుల్ స్టాక్ మీద ఒక రెజ్యూమ్ పెట్టాలి. అలా పెడితే ఏ దాని మీద పడితే దానికి అదే రెజ్యూమ్ పెట్టి అప్లై చేయాలి. ఓకేనా, మరి అన్ని రెజ్యూమ్స్ క్రియేట్ చేయాలంటే చాలా టైం కావాలి కదా అక్క అంటారా, అలా అవసరమే లేదు. ఈ రెజ్యూమ్ ఫ్లో సీవీలో క్రియేట్ చేస్తారా, చూపిస్తానండి. ఈ రెజ్యూమ్ ఫ్లో సీవీలో క్రియేట్ చేస్తారా, ఇక్కడికి వెళ్తామా, డౌన్లోడ్ చేసేసుకుంటామా, మళ్ళీ అదే రెజ్యూమ్లోకి వచ్చేసి స్కిల్స్ దగ్గరికి వెళ్ళిపోతామా, ఇక్కడ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్, లేఅవుట్స్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్, ఇది లేఅవుట్స్ కస్టమైజ్ చేసుకుంటామా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్స్ని రీఅరేంజ్ చేసుకుంటామా. కంటెంట్లోకి వెళ్ళేసి నీకేం కావాలో అది లేఅవుట్స్ యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, నీకేం కావాలో అది టెక్నికల్ స్కిల్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు 10 నిమిషాల్లో ఒక్క రెజ్యూమ్ క్రియేట్ చేస్తారు, మిగతా అన్ని రెజ్యూమ్స్లో టెక్నికల్ స్కిల్స్ చేంజ్ చేస్తారు అంతే. ఓకేనా, తర్వాత ప్రాజెక్ట్స్ దగ్గర మీ స్కిల్స్ యూజ్డ్ అనే దగ్గర కూడా కొంచెం చేంజ్ చేసుకోండి. ఓకేనా, అంతే. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ రెజ్యూమ్ హైలైటెడ్గా ఉంటుంది, 100% షార్ట్ లిస్ట్ అవుతారు. దీనికి ఖచ్చితంగా మీరు ఇలానే చేస్తే మీరు షార్ట్ లిస్ట్ అవ్వకుండా, ఒక ఎంఎన్సీ కంపెనీలో షార్ట్ లిస్ట్ అవ్వకుండా అయితే అస్సలు ఉండరు, ఒక స్టార్టప్ కంపెనీలో షార్ట్ లిస్ట్ అవ్వకుండా అస్సలు ఉండరు. ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. ఇంకా మీరు షార్ట్ లిస్ట్ అవ్వలేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ నాకు చెప్పండి. ఓకేనా, కమెంట్ చేయండి. లింక్డ్ఇన్లో చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, నేను ఈ సాటర్డే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లింక్డ్ఇన్లో చాట్ చేస్తున్నారు, మెయిల్ చాట్ చేస్తున్నారు, అవన్నీ నేను చూడను కదా. యాప్స్ లింక్డ్ఇన్ చూస్తాను, ఈ మధ్య వర్క్ ఉండడం వల్ల నేను లింక్డ్ఇన్లోకి వెళ్ళట్లేదు. ఈ మధ్య కంపెనీలో జాయిన్ అయ్యాను కాబట్టి ఇంకా మెయిల్స్ కూడా నేను అంతకుముందు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేదాన్ని కాబట్టి ఎక్కువ చూడట్లేదు ఇప్పుడు. సో కానీ నేను చూసినప్పుడల్లా మీకు మెయిల్స్కి రిప్లై ఇస్తున్నా, లింక్డ్ఇన్లో రిప్లై ఇస్తున్నా, అన్ని చోట్ల రిప్లై ఇస్తున్నాం. కాకపోతే అందరికీ కలిపి ఒకటే పెట్టుకుందాం అనేసి ఇన్స్టాగ్రామ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నా. అందులోనే జాబ్స్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ యూట్యూబ్లో వచ్చేసి డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి చెప్తాను. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రేపు చెప్తాను. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. ఖచ్చితంగా రెజ్యూమ్ ఇలానే క్రియేట్ చేసుకోండి, యూ విల్ బీ స్మాష్. హెచ్ఆర్ మీ రెజ్యూమ్ చూడంగానే ఫ్లాట్. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. బీ పాజిటివ్, బాయ్.